నేను ఆ రోజుల్లో తిరిగిన దేవుళ్ళందరూ తిరిగి అతను ఒకళ్ళని నాకు చూపించారు, కళ్యాణ్ గారిని. అది కలవడం అనేది, ఆయన డివోషనల్ పర్సన్ బాగా, ఆయనకి ఫ్రెండ్స్ లేరు, నాకు లేరు. నేను మెడ్రాస్లో ఉండి నాది ఒక లైఫ్ అనుకునేవాడిని. సో మా ఇద్దరు మైండ్ సెట్ అక్కడ సెట్ అయింది. ఎక్కడో వెళ్తేద్దాం, ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, చేద్దాం. సో ఆ ఫ్రెండ్షిప్ నాకు ఒక వే నాకు ఓపెన్ చేసింది. అదే అవతల దేవుడితో ఫ్రెండ్షిప్, యువతల కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్. యా, బికాస్ ఆయన కూడా ఆ కనెక్షన్ ఉంది. మేము కూడా గుళ్ళు బాగా తిరిగేవాళ్ళం ఇద్దరు, అవునా? చెన్నైలో బాగా తిరిగేవాళ్ళం ఇద్దరు. సో మాకు ఆ కనెక్షన్ ఉండడం వల్లేనే ఎప్పటికీ మాకు అది మైండ్లో, మేము ఇప్పుడు గుళ్ళు వెళ్ళినా కూడా మాకు ఇంకా అప్పుడు మేము ఎట్లా తిరిగాం చిన్నప్పుడు దగ్గర దగ్గర మోర్, ఆయనకి ఎంత ఏజ్ 17 years వెళ్ళిపోయింది నేను కలిసేటప్పుడు. ఐ థింక్ ఆ ఏజ్ ఇప్పుడు మాకు అది మేము తిరుగుతుంటే ఆ ఫీలింగ్ మాకు వచ్చేది. మళ్ళీ ఆ ఫీలింగే అది పోదు, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్, గుళ్ళకి వెళ్ళేటప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది, మేము ఎట్లా షేర్ చేసుకుంటాం, ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, అదొక బ్యూటిఫుల్, మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. సో టెంపుల్ అనేది జస్ట్ మనం వెళ్ళి దేవుని దండం పెట్టుకోవడం కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్కిటెక్చర్ అయినా సరే చూసుకుంటూ, అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, దీన్ని మనం 200% ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక స్పిరిచువల్ అని జర్నీగా తీసుకోవచ్చు. అదే అని మనం ఎక్కువగా రోజంతా ఇంట్లో కూర్చొని పూజ చేస్తే ఏది జరగదు, అక్కడే ఉంటాం. మనం యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ మనం అనుకున్న లైఫ్లో ఏమైనా తీసుకోవాలంటే డెఫినెట్గా ఇబ్బందులు రాకపోతే మన సక్సెస్ అయ్యేది మనకు ఉండదు. ఎక్స్పీరియన్స్ జర్నీ తెలియదు, బాధలు తెలియదు. ఎప్పుడు నాన్నగారు మనతోనే ఉంటారనుకుంటా, ఆయన ఉండరు. అమ్మ మనతోనే ఉంటారనుకుంటా, మనతో ఉండరు. ఆ నమ్మకం మనకు ఉంటూనే ఉంటుంది. మన లైఫ్ ఇదే అనుకుంటా, అది ఉండదు. ఆల్ ఆర్ టెంపరీ. వేర్ ఆల్ వి నో వీఆర్ నాట్ గోయింగ్ టు లివ్ ఫర్ 100 years వాట్ ఎవర్ వి డూ. 100 అనేది ఎక్కువ, అంటే మైండ్ సెట్ అక్కడికి వచ్చి అవుతుంది. ఎందుకు సినిమా చేయలేదు అంటే అదొక ప్రొఫెషన్ అంతే. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆనంద్ సాయి లేకపోతే ఇంకొక డైరెక్టర్ ఉంటారు, ఇంకోళ్ళు ఉంటారు, వస్తూనే ఉంటారు. బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం వాట్ వీ ఎంజాయ్డ్. ఇప్పుడు నన్ను అడుగుతారు, మీరు ఇప్పుడు కూడా ఫిలింలో ఆ డైరెక్షన్ చేయొచ్చు కదా. యా, నేను ఇప్పుడు ఉత్సద్ భగత్ సింగ్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాం, కొంత షెడ్యూల్ చేశాం, 1 or 2 schedules. ఏదండి? ఉత్సద్ భగత్ సింగ్. ఉత్సద్ దాంట్లో ఫస్ట్ నాకు పెద్ద సెట్ ఒకటి వేయించారు. నాకు కొత్తగా ఉంది, మళ్ళీ సెట్ వేయాలంటే కొత్తగా ఉంది. బట్ అప్రిషియేట్ చేశారు, బాగుంది అన్నారు. ఓహో పర్వాలేదు, మనం ఇంకా టచ్లో ఉన్నాం అనేది. అంటే మనకి ఏమనిపిస్తే అది చేయగలం, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రాదు. సో నాకు ముందు నుంచి నాకు ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్. సో దాని తర్వాత మళ్ళీ నాకు ఆ స్ట్రీట్ సెట్ వేసినా కూడా మళ్ళీ ఒక రథం వేసాను, మళ్ళీ గుడి వేసాను. నాకు అది వచ్చేస్తుంది మధ్యలో. ఆ టెంపుల్స్ అనేది కనిపిస్తూనే ఉంది, అది కనెక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్, అంటే ఒక క్రియేషన్ అనేది లేకపోతే మనం టెంపుల్ కూడా క్రియేట్ చేయలేం. సినిమా అనేది బేసిక్గా నాకు క్రియేషన్. ఎవ్రీడే నాకు ఏదో ఒక సినిమా సాంగ్ వచ్చేది, ఆ సాంగ్ సెట్ ఎట్లా ఉండాలని నేను డిజైన్ చేయాలి, నా ఓన్గానే ఇమాజినేషన్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేసి డ్రాయింగ్ చేసేవాడిని, ఎక్కువగా డ్రీమ్ చేసేవాడిని. నాకు అప్పుడు ఏవి రాకపోయినా డ్రీమ్లో బతికేవాడిని. డ్రీమ్లో పెద్ద సెట్ వేసాను, లేకపోతే డ్రీమ్లో ఎవరో అవార్డు ఇచ్చారు నాకు, లేకపోతే డ్రీమ్లో ఆ కొనలేని కార్ను మనం తొక్కాము. సో ఐ విల్ ఎంజాయ్ ద డ్రీమ్ మోర్ దెన్ వాట్ రియాలిటీ. సో అందువల్ల నాకు పెద్దగా అనిపించలే, ఐ డోంట్ ఫీల్ కొత్తగా ఏమీ అనిపించలే. లైఫ్ జస్ట్ అంతే, ఇట్స్ అ గుడ్ జర్నీ. ఫ్యూ పీపుల్ అంటే స్టిల్ నేను ఇంకా ఫిలింలో వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, ఎక్కువగా మాయాబజార్, గుండమ్మ కథ, మల్లేశ్వరి, ఇట్లా సినిమాలని కూడా స్టిల్ నేను లవ్ చేస్తాను చూడడానికి. పాత ఇంకా ఘంటసాల పాటలు మేము వింటాము, సారు కళ్యాణ్ గారు వింటారు ఇప్పుడు కూడా. ఆయన తమిళ సాంగ్లు, కుమారస్వామి, దేవుళ్ళ పాటలు బాగా వింటారు ఆయన.
అంటే ఇప్పుడు ఎంఎస్ శుభలక్ష్మి నుంచి సోలమంగం సిస్టర్స్ సూర్యమంగళ సిస్టర్స్ అట్లాగా ఆయన చాలా సిరిగాలి. షీర్గాలి గోవిందరాజు ఇట్లాగా ఆయన చాలా డివోషన్ సాంగ్స్ వింటుంటారు. మేము ఈ డివోషన్ ఇద్దరు ఎంజాయ్ చేస్తాం బేసిక్గా సినిమాలు ఉంటా. సో అంటే అదంతా ఒక కొత్తగా ఇవాళ నేను వచ్చి సడన్గా నాకు అన్ని వినాలంటే రాదు. అది చిన్నప్పటి నుంచి ఆ జర్నీ ఉంది కాబట్టి ఇద్దరికి. చెన్నైలో ఏంటంటే తమిళనాడులో బేసిక్గా మీరు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక స్ట్రీట్ ఉంటే ఒక కాలనీలో ఒక వినాయకుడు గుడి ఉంటుంది. ఎక్కడ చూస్తే ఎక్కడైనా మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడ చూస్తే మీకు దేవుడి పాటలు ఉంటుంది, అమ్మవారి పాటలు మీకు ఎక్కడ చూస్తే అమ్మవారి పాటలు ఉంటుంది. ఒక మైక్ సెట్ ఉంటుంది, మీరు వెళ్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అంతా అది వినిపిస్తూనే ఉంటుంది మనకి. వేరే అక్కడ మేము మా లైఫ్ ఉంది కాబట్టి మాకు అది విని 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 అదేలాగా ఆయన ఎంజిఆర్ సాంగ్స్ ఎక్కువగా వచ్చాయి, మీకు ఐడియా ఉంటుంది. అవును, ఎంజిఆర్ సాంగ్స్ అన్ని అంత తత్వ సాంగ్స్ అంటారు, అంటే మొత్తం ఆయన అన్ని చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ ఉంటాయి. అదే సో అట్లాంటి సాంగ్స్ అన్ని మెసేజెస్ ఎక్కువ అయింది. సో ఆ రకంగా ఆయనకు కూడా మేము చాలాసార్లు బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అన్నిటి గురించి, అంటే ఒక ఎంజిఆర్ అంటే దాని గురించి ఆయన స్టడీ చేస్తారు. అందరి గురించి, అంటే అన్నా దగ్గర నుంచి కామరాజర్ దగ్గర నుంచి పెరియార్ దగ్గర నుంచి అన్నీ తెలుసు ఆయనకి. ఆ ఇంట్రెస్ట్ అనేది ఆయన ఇది నేను అప్పుడు నాకు ఎంజిఆర్ అంటే మనం విని మన నాన్నగారు సినిమాలు ఎంజిఆర్ సినిమాలు చేసేవారు కాబట్టి ఎంజిఆర్ మంచి విషయాలని విని మనం ఎంజిఆర్ అట్లా చేశారు ఇట్లా చేశారు మాటల్లో ఒక మంచి హెల్తీగా ఉండేది. పాజిటివ్ ఎనర్జీ ఇన్ చెన్నై. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చిన తర్వాత వీఆర్ మోర్ కనెక్టెడ్ టు ఫిలిమ్స్. ఆ టైమ్ ఆఫ్ ద పీరియడ్ ఆ సినిమా షూట్ అయిన తర్వాత మేము అప్పుల్లో ఉన్నవి మేము అనుకుంటూ వి ఎంజాయ్ దట్ మూమెంట్స్ రికలెక్ట్ చేసుకుని వి యూస్ టు ట్రావెల్, బస్లో వెళ్ళేవాళ్ళం, బైక్లో వెళ్ళేవాళ్ళం, జిమ్కి వెళ్ళేవాళ్ళం, ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఆ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్కి ఫ్రెండ్ భారమే అవ్వకూడదు ఎప్పుడు. మనకి కళ్యాణ్ గారు నాకు ఒక ఆపర్చునిటీ, నేను తొలి ప్రేమ సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు, నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి, బట్ యూ హ్యావ్ టు బి ఏ ప్రొఫెషన్లో ఉండాలి. రోజు ఏం మాట్లాడుకుంటావు? ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటూ ఉండదు. ఆ రోజు వేర్లు, ఇద్దరికి పని లేదు, తిరిగి సినిమాలకు వెళ్ళేవాళ్ళం అయ్యింది. ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఉంది. ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది. అంటే ఆ డైరెక్షన్ నేను తొలిప్రేమ చెప్పాను, తొలిప్రేమ చేస్తాను, బాగా లేదంటే ఐ విల్ గో బ్యాక్ అంతే. దర్స్ నో, అంటే పీపుల్ అక్సెప్ట్ చేయలేదంటే వెళ్ళిపోతాను. బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది, ఈవెందో గణపతిరాజు గారు కరుణాకరణ ఉన్నా కూడా నమ్మకాన్ని నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తానన్న కనెక్షన్ ఆయన ఇచ్చారు నాకు. ఇప్పుడు నాకు కావాలి అంటే రెమ్యునరేషన్ వదిలేస్తున్నారు. అది బాగోలేకపోతే సెట్ రాకపోతే వదిలేయండి అంటే ఫస్ట్ సినిమా ఆడేటర్ ఎట్లా చేస్తాడు ఉంటుంది కదండి. నేను ఎవరిని తప్పు చెప్పలేను ఆ రోజు, ఆ సిచ్యువేషన్ రోజు. సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారండి. అది సాధారణంగా ఈరోజు కొన్ని జన్మంలో కనెక్షన్ లేకపోతే అది లేదండి. ఇదేదో ఫ్రెండ్షిప్ అనేది అంటాం తప్ప అది కాదు. వీఆర్ మోర్ దెన్ దట్. వీఆర్ క్రాస్ దట్ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంటూ డిఫరెంట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతాం. ఇంకా నేను అనేది అంటే నేను ఒకటే ఆయనతో నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరిన లేదు. దేవుడిలాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు, ఇట్లా ఉంటే చెయ్యి అంటారు.